దేనిని బట్టి కూడా విర్రవీయకూడదు. ఏబు దగ్గర అది కనపడింది. కనపడ్డందుకు అంత పని చేయాల్సి వచ్చింది దేవుడు. అన్ని విధాల ఏబుని కట్టడి చేసి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, అన్ని విధాల కొట్టి ఏబుని దీనుండి చేసి చివరికి ఏబు నోటితో ఏబే ఫస్ట్ ఏమన్నాడు? నేను ఆయన సముఖములోనికి రాజు వలె పోయేదును అన్నాడు. బా, మహారాజు, ఏ తప్పు లేని మహారాజు. ఏబు గ్రంథము ఒకసారి తీయండి. ఆ మాట నేను చూసి నవ్వుకున్నా. 31వ అధ్యాయం 37వ వచనం. చదువు నాయనా. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. అదుగదుగు, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళతానన్నాడు. దేవుడు ముందుకెళ్ళేటప్పుడు రాజు ఏమంటే భూలోకంలో కోర్టులో జడ్జి గారి ముందుకు పోయేటప్పుడు అధికారులు సైతం బెండ్ అవుతారు. ఎందుకు? న్యాయాధిపతి స్థానం అది, జడ్జి ప్లేస్, అది జడ్జి గారి ప్లేసు. పోలీసు వారు వెళ్ళేటప్పుడే చాలా వినయంగా వెళ్తారు. అలాంటిది ముద్దాయి వెళ్ళేటప్పుడు ఎట్లా పోవాలి తెలుసా? ఈ చేతులు ఇలా కట్టుకొని గోడలు పైకి లేపి గుండీలు గిండిలన్నీ ఇక్కడ దాకా పెట్టుకొని నీట్గా గడగడగడలాడుతూ నిలబడతారు. భూలోక న్యాయాధిపతి ముందు నిలబడటానికే ఇంత వినయము, ఇంత జాగ్రత్త అవసరమైతే అగ్ని వంటి నేత్రాలు కలిగి, అపరంజి పాదాలు కలిగి. అగ్ని వంటి నేత్రాలంటే తెలుసా? కల్మషము లేని చూపు గలవాడు, రహస్యములను చూచువాడు. అపరంజి పాదాలంటే తెలుసా? మచ్చలేని నడత కలిగిన వాడు, పరిశుద్ధుడు. ఆయన నడత పవిత్రమైనది. పాదాలు, నడతలలో లోపం లేదు. అగ్ని వంటి నేత్రాలు గలవాడు. ఆ చూపులోనే మన హృదయంలోకి చూసి మన బతుకంతా చదవగలుగుతాడు ఆయన. ఎవరు ఆరోపించాల్సిన అవసరంలా, చదివేస్తాడు అలాగా. అగ్ని వంటి నేత్రాలు. అలాంటి వాడు ముందుకు పోయేటప్పుడు ఎట్లా పోవాలి? ఈయన అంటాడు, నేను రాజులాగా పోతా అంటాడు. అంటే తలెత్తుకొని పోతా. ఎందుకు తలెత్తుకొని పోతాను తెలుసా? నా దగ్గరే తప్పు లేదు. ఆయన ఏ నీతి నియమాలు చెప్పాడో వాటన్నిటినీ నేను ఫాలో అవుతున్నా. ఆ ముక్కతో ఎవరు పోయినా, ఈ డైలాగ్తో ఎవరు పోయినా దేవుడు అనే మాట ఏంటి తెలుసా? ఆయన నీకు ఒకటి కొదువుగా ఉందనుకోండి. నువ్వు ఎన్ని విషయాలు జాగ్రత్త చేసుకొని పోయినా సరే దేవుడు చెప్పే డైలాగ్ ఒకటి, ఆయనను నీకు ఒకటి కొదువుగా ఉందంటాడు. కాబట్టి ఆయన దగ్గర రాజు వలె పోవటంగా, దీనుడుగా, దీనురాలిగా. చివరికి ఆయన ఏమన్నాడో తెలుసా? నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుచున్నానన్నాడు. చివరి అధ్యాయం ఒకసారి తీసుకోండి. ఏబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం నుంచి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకున్నా. అంటే అంతకుముందు తెలియక ఏదేదో పెద్ద పెద్ద డైలాగులు వాడా, తెలియక ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడా, తెలియక ఏదో పెద్ద పెద్ద ఆలోచనలు చేశా. ఇప్పుడు తెలిసింది, సిగ్గొచ్చింది. చదువు. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి వీడెవడు? అలాగున వివేచన లేని వాడనై నేను ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి చూసా, ఒప్పుకున్నాడు. నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడాను. దేన్ని బట్టి మాట్లాడాను? వివేచన లేకుండా. ఈ వివేచన దెబ్బతీసింది ఏది? అహం. తర్వాత ఏమంటున్నాడు చూడు. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపు. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని. ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చూసావా, ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక. యుక్తమైన మాట. ఇన్ని మాటల్లో 42 అధ్యాయాల్లో యుక్తమైన మాటను పట్టుకున్నాడు దేవుడు. ఇదమ్మా డైలాగు, ఇదమ్మా ఉండాల్సింది. ఏంటమ్మా ఉండాల్సింది?
నేను అంత మంచివాడిని, నేను ఎంత మంచివాడిని, విధవరాలికి న్యాయం చేశాను, దిక్కులేని వారికి ఆశ్రయంగా ఉన్నాను, దుర్మార్గుల దవడ మీద కొట్టి దీనులకు వాళ్ళకి ఇప్పించాను, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చాను, పొరుగువాని భార్యను ఆశించలేదు, నేను అంత మంచివాడిని, ఇంత మంచివాడిని అని నిజంగా అన్నీ మంచియే, దేవుడు మెచ్చేవే, అవన్నీ గొప్పవే. కానీ వాటిని బట్టి ఆయన ఓన్గా అహం ఫీల్ అవ్వద్దు. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావు, చేయగలిగావు అంటే అది దేవుని కృప. అవన్నీ ఏంటండి? దేవుని కృప. ఆ కృప లేకపోతే, ఆ దయ దేవుడు చూపకపోతే, ఆ బలాన్ని దేవుడు నీకు ఇవ్వకపోతే నీ వల్ల కాదు. ఇప్పుడు నాకు అర్థం కాదు, అది చిన్న విషయమే కదా, దాని విషయంలో ఏబుని అంతసేటు తోమాలా దేవుడు? ఇప్పుడు అది వ్యభిచారం కాదే, దొంగతనం కాదే, నరహత్య కాదే, ఇంకొకటి కాదే, ఏదో నేను పర్వాలేదులే అనుకున్నాడు. ఏమయ్యా అది పెద్ద నేరమా? మీరు చెప్పండి. ఏమయ్యా ఏదో నేను కొంచెం పర్వాలేదు శభాష్ అనుకున్నాడు, అది నేరమా? అంటే ముందు చెప్పిన అన్ని పాపాలకు అడిగి పెద్ద నేరం అది. అందుకే అంత సీరియస్గా తీసుకున్నాడు దేవుడు. ఎందుకంటే తన స్వనీతి మీద ఆధారపడేవాడు దేవుని నీతి ఉన్న క్రీస్తుని ఎరగడు.